ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేగంగా చప్పట్లు కొట్టడం మేమవుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు ఆరాధనలో ప్రభు మన ముందుకు నడిపించాడు. శ్రేష్టమైన సమయంలోనికి, అమూల్యమైన సమయంలోనికి, దీవెనకరమైన సమయంలోనికి మనం నడిపించాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మన దృష్టిని ఎవరి మీద ఉంచుదాం? చెప్పాలా? దేవుని మీద ఉంచుదాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండంలో ఒక దీవెనకరమైన మాట ఉంది. సంఖ్యాకాండంలో ఒకనొక సమయంలో ఇశ్రాయేలీయుల సర్వ సమాజము కూడా అనుమానము చేత, ఎట్లా చెప్పాలి? అనుమానము చేత వారు తమను తాము నష్టం చేసుకుంటూ దేవుని మీద సరుగుతూ, బాగానే మీకు అర్థమవుతుందా? వాడు ఒక అనుమానం వచ్చేసింది. ఇక మేము అయిపోయాం, మా జీవితం అయిపోయింది, మేము ఇక్కడే సమూల నాశనం అయిపోతున్నాం, మేము ఐగుప్తులు ఎందుకు చనిపోలేదు, మోషే మాటిని అరణ్యంలోకి ఎందుకు వచ్చాం, ఏంటంట ఈ మోషే మాటిని, నత్తోడి మాటిని మేము ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చాం, ఈ అహరోను మాటిని మేము ఎందుకు వచ్చాం, అక్కడ ఉన్నా కానీ బానిసలుగా అయినా ప్రాణాలతో ఉండేవాళ్ళం, కానీ ఎవరి మీద సరుగుతున్నారంట? మోషే మీదే కాదు, దేవుని మీద సరుగుతున్నారంట. దేవుని మీద సరుగుతున్నాడు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం మీద సరుగుతున్నారు. మనకి ఏమి లేదు, ఏమి కోల్పోయారంట? ఆ సమయంలో విశ్వాసాన్ని కోల్పోయారు. చదవబోయే సంఘటనలో వారు విశ్వాసాన్ని కోల్పోయారు. వారి విశ్వాసాన్ని కోల్పోవటమే కాకుండా తమ జీవితాలకు ఆధారమై ఉన్న దేవుడిని కూడా నమ్మలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. వారికి ఎంతో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేశాడు దేవుడు. ఆ అధ్యాయంలో ఎంతో విలపిస్తాడు దేవుడు కూడా. దేవుడు అంటాడు మోషేతో, మోషే వీళ్ళందరూ నేను నిర్మూలన చేసేసి నీలో నుంచి మరలా గొప్ప జనాన్ని తీసుకొస్తానంటాడు. ఈ అధ్యాయంలో చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వాక్య భాగంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 14వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. క్షమించండి, 14. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఏంటంట? ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఏంటంట? అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అది మనకి సంతోషాన్ని ఇచ్చే దేశము. అది సుఖ సంతోషాలను ఇచ్చే దేశము. అది నిత్యము ఆనంద భరితులుగా మనల్ని చేసే దేశము. మనకు విజయాన్ని ఇచ్చే దేశం. ప్రపంచానికి మనము అనే ఒక గుర్తింపునిచ్చే దేశము. మనము నడిబొడ్డులో, ప్రపంచ నడిబొడ్డులో దేవుడు మనం నిలబెట్టబోతున్నాడని వాళ్ళు చెప్తున్నారు. అర్థమవుతుంది మీకు? చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా, పూజనీయుడా. ఇప్పటి వరకు ఆరాధనలో మమ్మల్ని మీరు ఎంతో నైనా ఆదరించారు, బలపరిచారు. మీరు మా ఎడల చేసిన అనేకమైన అద్భుత కార్యాలకు, ఆశ్చర్య కార్యాలకు ప్రభా, నీ సన్నిధిలో సాక్షులుగా మేము కీర్తనల చేత నిన్ను స్తుతించి మహింపరిచి గణపరిచాం. బిడ్డల సాక్ష్యాల ద్వారా కూడా ప్రభా నిన్ను మహింపరిచారు. ఆరాధనలో మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన నీ ఉపదేశములోనికి మేము అడుగు పెట్టి ఉండగా ప్రభా, మా కొరకు నీవు సిద్ధపరిచిన భోజన పానములను ప్రభా మేము సంతోషముగా ప్రభా, ఆనందముగా ప్రభా, ఆటంకము లేక ప్రభా భోజించుటకు సహాయం దయచేయండి. సిద్ధపాటు కలిగి నీ మెల్లనైన స్వరాన్ని మేము విని ప్రభా తృప్తి పొందుటకు సహాయం దయచేయమని నిలబడి దాసునిస్తున్నాయ్యా. ఎన్నిక లేని వాడినయ్యా, నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. నన్ను నీ నోటి కూరగా వాడుకునండి ప్రభా. నన్ను సులువు చాటును మరుగుపరచండి. నిన్ను నువ్వు కనపరుచుకునండి, నిన్ను నువ్వు మహింపరచుకునండి. మాతో మీరు మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించగలిగే మనసును అంగీకరించే మంచి స్వభావం మా ఇళ్ళకి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి సమయాన్ని మీ చేతులుగా చెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి ఘనమైన పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇద్దరు సాక్ష్యం చెప్తున్నారు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అంతా కూడా ఇక్కడ మరి భీతి చెందారు. భయం చేత, వణుకు చేత వారు అల్లాడిపోతూ, వారు ఇక మేము చనిపోతున్నాం, ఇక్కడ ఏమన్నారు అక్కడ, ఇక్కడ లేదు, ఈ అరణ్యంలోనే ఇక మేము ఇంతటితో మా జీవితం అయిపోయింది అని వారు ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో, ఎందుకు ఆలోచన చేస్తున్నారు అంటే వారు ఒక శకునం చూశారంట. వినాలి, తినబోయేదాన్ని
ముందుగా రుచి చూడాలనుకున్నారు. అంటే ఏ దేశంలో అయితే అడుగు పెట్టాలనుకున్నారో ఆ దేశం యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకొని రావడానికి ముందుగా వర్తమానం పంపించారు. కొంతమంది దూతల్ని పంపించారా? పంపించారు. బాగా వినాలి, అందరికీ తెలుసు. కానీ ఇందులో ఉన్న సత్యాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందిని మీరు పోల్చుకోవాల్సి వస్తారు. కొంతమంది వ్యక్తులతో మన జీవితాన్ని పోల్చుకోవాలా. అందుకనే ఈ సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేశారు. 12 మందిని పంపించారు. ఎంతమందిని? 12 మందిని పంపించారు. ఈ 12 మంది ఎక్కడికి వెళ్ళారంటే ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారు. అక్కడ ఉన్న మంచి చెడ్లు చూశారు, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి వీరిలో 10 మంది సాక్ష్యం చెప్తున్నారు. బాగా వినాలా. అయ్యో, అసలు ఆ దేశంలో ఉన్న జనులతో మనం యుద్ధం చేయలేము. ఏంటంట? అసలు యుద్ధం చేయలేము, మనం అడుగు కూడా పెట్టలేము, మన నీడ కూడా అసలు ఆ దేశం మీద మనం పెట్టలేము, మన పరిస్థితులు తారుమారైపోతే ఇక మనకి అది సాధ్యమైనది కాదు. మనం అనవసరంగా మోసే మాట విన్నాం. ఏంటంట? అనవసరంగా మోసే మాట విన్నాం, అహరోను మాట విన్నాం. వీరి మాటలు మనం ఇంత దూరం వచ్చాము, మనం వెనక్కి పోలేము, ముందుకి పోలేము. ఈ అరణ్యంలోనే హతులైపోవటం. ఏంటంట? హతులైపోవటమే అని చెప్పారంట. ఈ దెబ్బతో ఇశ్రాయేలీయులందరూ కూడా మోషే మీద, అహరోను మీద సనుగుతూ, వారు ఏడుస్తూ, వెలిపిస్తూ, అల్లాడిపోతూ ఉన్నారంట. ఇది చూసిన ఎంతమంది? యెహోషువ, కాలేబు. యెహోషువకు ఒక పేరు తెలుసా? యెహోషువకు 13వ అధ్యాయంలో ఒక పేరు ఉంది. అంటే పంపేటప్పుడు, గోత్రాల వారీగా పంపేటప్పుడు యెహోషువ పేరు ఏంటంటే హోషేయ అని ఉంది. చూస్తారా ఒకసారి? చూడండి, 13వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఎఫ్రాయిము గోత్రకుడును నూను కుమారుడైన ఏంటంట? హోషేయ. ఓకే, మంచిది. అయితే అది లేదులే, ఇప్పుడు పేరు మార్చబడింది. ఇప్పుడు యెహోషువ అని చెప్పుకుందాం. ఏంటంట? పేరు మార్చబడింది, యెహోషువ అని చెప్పుకుందాం. మనం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు పేర్లు మార్చారు, మారలేదా? మార్చారు కదా. మారిస్తే పేరుకు తగ్గట్టు ఉండాలా. మారిస్తే పేరుకు తగ్గట్టు ఉండాలా. పేరు మార్చారు అంటే అక్కడ పవర్ కూడా మారిపోవాలా, అదంతా శక్తి కూడా మారిపోవాలా, అన్ని మారిపోవాలా. కనుక ఇక్కడ ఈ ఇద్దరు నూను కుమారుడని యెహోషువ, ఇంకా కాలేబు. ఈ కాలేబు వీరిద్దరు సాక్ష్యం చెప్పడానికి ఏం చేశారంటే, వీళ్ళు మన మాటనే తట్టలేరు. ఈ 10 మంది చెప్పిన మాటని వీళ్ళ గుండెలు బెదిరిపోయినాయి, అదిరిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు మన మాటను మామూలుగా చెప్తే అలింగారని చెప్పి వారు కూడా తెచ్చుకోవడం మొదలు పెట్టారంట. ఏం చేశారంటే ఆ అధ్యాయంలో యెహోషువ, కాలేబులు గుడ్డలు చుచ్చుకున్నారంట. గుడ్డలు చుచ్చుకొని పెట్ట కలిసి కేకలేసి చెప్తున్నారంట, మోసపోవకండి. ఏంటంట? మోసపోవద్దు. ఈ అబద్ధికుల మాటిని, మీ రక్షణని మీరు కోల్పోవద్దు. వీళ్ళు అబద్ధికులు. వీళ్ళెవరు? అబద్ధికులు, మోసగాళ్ళు. వీళ్ళు చూసినట్టు చెప్తలా. వీళ్ళు ఏం చేశారు? చూసినట్టు చెప్పుకోకుండా మీ రక్షణని మీకు దూరం చేస్తారు. కాబట్టి మీరు మాటిని మీరు మోసపోవద్దు అని చెప్పి గొడ్డలు చించుకొని రోషం కలిగి ఏడుస్తూ ప్రలపిస్తూ ఒక చక్కని సాక్ష్యం చెప్తున్నారు. ఏమన్నారు అక్కడ? అయినా యెహోవా మీ యందు ఆనందించిన యెడల మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారు. మనం ప్రవేశించడానికి మనం ఏ పరాక్రమ కార్యాలు చేయవసరంలా. ఆ కానానులో, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనం వెళ్ళాలంటే మనం ఏమి యుద్ధ నైపుణ్యతలు కలిగి వెళ్ళాల్సిన అవసరం లేదు. చెప్పారా? ఇక్కడ మీరు ఫలానా విద్యలు నేర్చుకుంటే ఫలానా ఆ విద్యలో ఆరితేరిన వారైతే దాంట్లో మీరు అడుగు పెట్టగలరని యెహోషువ, కాలేబులు అన్నారా? లేదు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, యెహోవా మీ యందు ఆనందించిన ఆయన మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? ఆ దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనే పెడతాడు. అది శ్వాసముగా మన పితరులకు ఇచ్చిన మాటను బట్టి మనకి శ్వాసంగా ఇస్తాడు. కాబట్టి మనకి ఏం కావాలయ్యా అని ప్రభు అడుగుతున్నాడంటే, మనకేం కావాలా? విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి. ఆయన మన యందు ఆనందించే ప్రవర్తన మనకు కావాలా. ఆయన మన యందు ఆనందించే మంచి మనసుకు మనకు కావాలా. ఎలాంటిది? మంచి మనస్సాక్షి కావాలా. కాబట్టి మన యందు ఆయన ఆనందించాలంటే మన మనసు, మన తనువు ఎవరి మీద ఉండాలా? ఆయన మీదే ఉండాలి. ఆయన మీదే ఉండాలి. ఏక మనసు, ఏకభావం, ఏక తాత్పర్యం లేకపోతే ఇద్దరు భార్య భర్తలు సంతోషంగా కాపురం సాగిద్దా? చెప్పండి. ఇద్దరు భార్య భర్తలకి ఏక మనసు, ఏకభావం, ఏక తాత్పర్యం లేకపోతే వినాలి, కాడి దిగిపోయి పట్టెళ్ళు దిగిపోయినాయి అనుకో, అది ఒక పక్క వెళ్ళింది, ఇది ఒక పక్క వెళ్ళింది, బండి మధ్యలో పడిపోయింది కదా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరికి ఏక మనసు ఏకభావం రావాలా? దేవునికి మనకి ఏక మనసు ఏకభావం
రావాలి. ఆయన మనకు మన యందు ఏం ఆశిస్తున్నాడో, ఆయన మనకి ఏం ఈగొచ్చున్నాడో దాన్ని మనం ఎరిగిన వారమై, గుర్తించిన వారమై ఆయన సన్నిధిలో మనం నిందారహితులుగా ఉండాలి. మళ్ళా చదవండి ఒకసారి ఆ మాట. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనమును చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని రాయబడింది. పాలు తేనెలు ప్రవహించు దేశం. నేను ఈ సందర్భంలో ఒక మన అంతకుముందు రాయబడిన పితరుల జీవితాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంతకుముందు రాయబడిన పితరుల జీవితం, వారి జీవితాల్లో ఉన్న నమ్రత, విధేయత, విశ్వాసం ఎంత బలమైనది, ఎంత బలమైనది. ఆ కుటుంబంలో ఉన్న అధికారిగా ఉన్న, అంటే ఆ కుటుంబంలో ఉన్న యజమానుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు, భౌతికంగాను, ఆత్మీయంగాను, శారీరకంగాను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఆయన తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఆ కుటుంబం ఏ విధంగా అతన్ని నమ్మిందో మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయంలోకి వెళ్తే ఒక మాట రాయబడి చూద్దాం. 6:5 చదువుతాం. 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము వారి హృదయ తలంపులలోని ఊహలంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఏంటంట? యెహోవా చూచి. ఏం చూచాడంట చెప్పాలి? నరుల చెడుతనము భూమి మీద బహు గొప్పది, బహు గొప్పది. చెడుతనం అంటే ఏంటో తెలుసా? అక్కడ ఏం చూశాడంట దేవుడు? చెడుతనం అంటే పైకి కనిపించేది ఏం చూడాల. పాస్టర్ గారు తెల్ల చొక్కా వేసుకున్నాడు, ఇది మీకు కనపడింది కదా. కానీ దేవునికి ఏం కనపడింది? ఈ పాస్టర్ గారు లోనున్నది కనపడింది, ఆ హృదయం కనపడింది. అక్కడ ఏమన్నాడంటే వారి హృదయము, ఇంకా వారి యొక్క తలంపులు, వారి యొక్క ఊహలు చెడిపోయినాయి అంట. వారి తలంపులు, వారి ఊహలు చెడిపోయినాయి అంట. వారి తలంపులు, వారి ఊహలు చెడిపోయినాయి అంట. వారి పాపం ఏముందంటే భూమి మీద బహుఘోరముగా ఉందంట. వారిని చేసినందుకు, వారిని నిర్మించినందుకు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏమంటాడు అక్కడ చూడండి, బహు సంతాపడుతున్నాడు అని రాయబడింది. చదవాలి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను, తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను ఈ భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు నేను సంతాపము నొంది ఉన్నాను అని అన్నాడంట. నేను వారిని నిర్మించినందుకు నేను సంతాపం నొందాను అని అన్నాడు కదా. ఇది మనము పాత నిబంధనలో జ్ఞాపకం చేసుకోగలం. పాత నిబంధన జీవితంలో, మన పితరుల జీవితంలో జరిగిన సన్నివేశాలు మనం జ్ఞాపకం చేసుకోగలం. అంటే వారిని నిర్మించినందుకు, వారిని తయారు చేసినందుకు, వారిని ఎందుకోసం నిర్మించుకున్నాడు, ఆ కార్యం దేవునికి సఫలం కాల. ఎందుకు సఫలం కాలేదంటే వారికి స్వతంత్రత ఇచ్చాడా? ఏదైనా తోటలో తినొద్దన్న పండు ఏదైతే ఉందో దాన్ని తినకోకుండా ఉండడానికి వారి హృదయాన్ని కంచేశాడా దేవుడు? చెప్పాలి. హృదయాన్ని కంచేశాడా? చెవుకు కంచేశాడా? బాగా వినాలి. చెవుకు కంచేశాడా? చెవు కంచె వేసుకోవాలన్నాడు. నువ్వే నీ చెవు కంచేసుకో. చెడు వినకోకుండా నీ చెవుకి కంచేసుకో. చెడు చూడకోకుండా నీ కంటికి కంచేసుకోమన్నాడు. నీ కంటికి, నీ చెవుకి, నీ నోటికి ఎవరు కంచేసుకోవాలా? నీవే వేసుకోవాలా. నీవే నీ చెవుకి, నీ కంటికి, నీ హృదయానికి, నీ చెవుకి, నీ హృదయానికి, నీ కంటికి నీవు కంచేసుకుంటే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అవునా? ఒక ఆయన భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా చెడిపోయారంట ఆ సమయంలో, ఆ అధ్యాయంలో. కానీ ఒక్కడు మాత్రం, ఎవరు? ఒక్కడు మాత్రం చూడండి, అక్కడ నోవాహు గురించి రాయబడి చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఏంటంట? బాగా చూడండి, ఆయన చూడండి. అర్థమైందా? అర్థమైతే ఒకసారి అందరూ చెప్పులు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద అందరి హృదయము, అందరి తలంపులు, అందరి ఊహలు చెడిపోయినాయి అంట. వారి వలన, వారిని నిర్మించినందుకు దేవుడు సంతాపం ఉంటున్నాడంట. వారి మూలాన దేవుడు భూమి మీద ప్రాగు ప్రతి జీవిని కూడా నిర్మూలన చేయడానికి సిద్ధపడ్డాడు కదా.
కానీ ఒక్క వ్యక్తిని చూసి ప్రభు సంతోషపడుతున్నాడు. ఏంటంట? ఎవరైనా? నోవాహు. ఎలా ఉన్నాడంట? నోవాహు యెహోవా కృపనొందినవాడాయనంట. నీవు దేవుని కృపనొందాలా? మనుషుల కృపన? చెప్పండి. మనుషుల కృపను పొందితే మనకు ఏం జరుగుతా? మన ఆశలు తీరుతాయా? మన అక్కర్లు తీరుతాయా? అవసరం తీరుతాయా? తీరు. అవమానాలు ఎదురవుతాయి. చెప్పాలి. ఏమి ఎదురవుతాయి? అవమానాలు ఎదురవుతాయి. కాబట్టి ఇక్కడ మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే విజయవాడ అంత ఏమైంది? ఒక్కరోజు కురిసిన వరదకే విజయవాడ అంత ఏమైపోయింది? అల్లకల్లోలం అయిపోయింది. ముఖ్యమంత్రులనే కాట్లా ఇప్పుడు అలా వరదను ఆపగలరాళ్ళు? మనుషులు ఆపగలరా? దేవుడు కళ్ళు తెరిస్తే ఎవరు ఆపలేరు. ఎవరు ఆపలేరు. కాబట్టి దేవుడు మేలు చేయాలన్నా ఎవరు ఆపలేరు, దేవుడు కీడు చేయాలన్నా ఎవరు ఆపలేరు. ఆ దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనము దేవుని కృప పొందిన వారమై ఉంటే మన గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నోవాహు ఆ తరము వారందరికంటే కూడా ప్రత్యేకంగా ఉండటానికి గల కారణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతని హృదయము దేవునితో ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం కలిగి ఉంది. ఎవరితో? చెప్పండి. ఎవరితో అట? స్నేహితులతోనా? బంధువులతోనా? కాదు కదా. దేవునితో ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం కలిగి ఉంది. నోవాహు మాత్రమే. నోవాహు మాత్రమే. నోవాహును బట్టి, నోవాహు అడుగు జాడలో నడిచిన తన కుమారులు నడుస్తారు తప్పలు, తన భార్య. అవునా కదా? చెప్పండి. నేను ఒక మాట, నాకు ఒక అనుమానం వచ్చింది. చదువుతుంటే ఏమనుమానం వచ్చిందంటే, యోబుని గురించి బైబిల్ గ్రంథంలో చాలా గొప్పగా రాయబడిందో లేదా? అంత గొప్ప విశ్వాసం కలిగిన యోబు భార్య పెద్ద విశ్వాసరాలు అయిపోయింది. పెద్ద విశ్వాసరాలు అయిపోయిందా? జ్ఞాపకం చేసుకోనండి. ఆ గొప్ప విశ్వాసిని ఏమని అడిగిందంటే యోబు భార్య, అయ్యా నీ దేవుణ్ణి దూషించి ఈ దీన పరిస్థితుల్లో ఇక నీకు పరిచర్య చేయలేకపోతున్నాను, నువ్వు మరణం కారణం. ఎంత అవమానం కదా. కాబట్టి మరి విశ్వాసం విషయంలో ఎవరికి వారే స్వపరీక్ష చేసుకోవాలి. ఎవరికి వారే స్వపరీక్ష చేసుకోవాలి. అందుకనే ఇక్కడ రాయబడిన మాట, అద్భుతమైన మాట, శ్రేష్టమైన మాట ఏంటంటే, నోవాహు ఆ తరము వారందరికంటే ప్రత్యేకించబడిన వాడై దేవుని దృష్టికి కృప పొందిన వాడై ఉన్నాడంట. నిన్ను గురించి, నన్ను గురించి దేవుడు నీ కొరకు నా కొరకు సిలువలో కార్చిన రక్తము వ్యర్థమైపోయింది అని సంతాపం పడుకోకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. చెప్పండి. జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడే విధంగా ఉండాలి. చెప్పండి. జాగ్రత్త పడే విధంగా ఉండాలా లేదా? చిన్నపిల్లలకి అయ్యా రోడ్డు మీదకి వెళ్ళవాకయ్యా అని మనం చెప్తుంటే అది ఎలా ఉంటుంది అంటే ఇసుగ్గా ఉంటుంది. చెప్పండి. ఎట్లుంటది? ఇసుగ్గా ఉంటుంది. ఏదైతే తల్లిదండ్రులు వారికి తెలియనిది, రేపొచ్చే కీడు, రేపొచ్చే నష్టం ఎరిగి ముందుగా చెప్తారో అది ఈనేటప్పుడు వాడికి ఎరితనంగా ఉంటుంది. పందుల ముందు ముత్యాలు చల్లితే పందులకు ముత్యాల గురించి తెలుస్తుందా? తెలియదు కదా. అవి ఏం చేస్తాయి? తొక్కి అత్తే కాళ్ళతో. అలాంటి గుణం కలిగి ఉంటారు వాళ్ళప్పుడు. ఆ సమయం వస్తే కానీ తెలియదు. ఆ సమయం వస్తే కానీ తెలియదు. కానీ ఇక్కడ నోవాహుకైతే, నోవాహు పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే, చెప్పండి, ఏ విధంగా ఉన్నారు? తండ్రికి లోబడ్డారు. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం అనేది కుటుంబ యజమానుడికి, యజమానురాలికి ఉండాల. అవునా? చెప్పండి. నోవాహు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? కృప పొందిన వాడిగా ఉన్నాడు. దేవుని దృష్టికి కృప పొందిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ఉన్నవారిలో ఏంటంట, అక్కడున్న వారిలో అందరం చూసి దేవుడు సంతాపం ఉంది, నోవాహును మాత్రము కృపించాడంట. నోవాహు అందును బట్టి తన పిల్లలు తనకు లోపడటం ఆశ్చర్యం కాదు. ఆశ్చర్యం కాదు. చెప్పండి. అనుమానంగా ఆశ్చర్యమే. ఆశ్చర్యమే. భార్య మాట వినడానికి లేదాడా? ఉందా? లేదు. అంత గొప్ప విశ్వాసి, అంత గొప్ప విశ్వాస వీరుడైన యోబు భార్య తన మాట వినలా. కానీ అదృష్టం ఏంటంటే నోవాహు భార్య నోవాహు మాట ఉంది. నోవాహు వేసిన అడుగుల్లో నడిచింది. ఎప్పుడు? మంచి వయసులోనా? మంచి వయసులోనా? చివరి వరకు. చివరి వరకు. సామెతల గ్రంథంలో రాయబడిందే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఏంటంట? అట్టిది ముత్యము కంటే
అమూల్యమైనది. నేను అనుకుంటాను ఇలాంటి నోవాహు భార్యల గురించి చెప్పాడేమో మహాజ్ఞాని అనుకుంటా కదా. అవును, 100కి 100 పాళ్ళు అవును. అంత గుణవతి అయిన భార్య ఎంత క్రమంగా తన భర్తకు విధేయురాలైందో, తన భర్త నడిచిన మార్గంలో నడిచిందో. అందుకని మరి ఆమె విధేయత కలిగి ఉంది. ఆమెను బట్టి ఆమె కుమారుడు కూడా విధేయత కలిగి ఉన్నారు. విధేయత కలిగి ఉన్నారా లేదా? విధేయత కలిగి ఉన్నారు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే వారు విధేయత కలిగి ఉండటం అదంతా మామూలే, ఒక రక్త పార్శ్వం కాబట్టి కదా. దేవుడు ఇద్దరు జతపరిచినాక వారు ఏక శరీరులు, ఏక శరీరంలో నుంచి వచ్చిన వారు పేగు సంతానం అను రక్త సంబంధం అనొచ్చు కదా. కానీ ఎక్కడి నుంచో వచ్చిన కోడలో ముగ్గురు ఎలా ఉన్నారంట చెప్పండి? లోబడ్డారా లేదా? లోబడ్డారు కదా. వారు రక్షణ పొందడానికి గల కారణం ఏంటంటే భర్తలకు విధేయత కలిగి ఉండటమే. భర్తలకి విధేయత కలిగి ఉండటం. దీన్ని క్రొత్త నిబంధనకు ఆపాదన చేసుకుంటే ఈ సంఘం అనేది ఒక వధువు. ఈ సంఘము పెళ్లి కుమార్తె, ప్రధానం చేయబడిన పెళ్లి కుమార్తె. ప్రధానం చేయబడిన తర్వాత వినండి ఏంటంట, ప్రధానం చేయబడిన తర్వాత పెళ్లి డేట్ నిశ్చయించుకున్న తర్వాత నేను ప్రేమించానంటే కుదురుతా? అవమానం వచ్చింది, తల్లిదండ్రులకు అవమానం వచ్చింది, పెట్టిన ఖర్చు రాదు. వచ్చుదా రాదా? చెప్పాడా? దీన్ని ఏ విధంగా ఆపాదించాడు బైబిల్ గ్రంథంలో? వ్యభిచారం కింద ఆపాదించాడు. కనుక మనము దేవుడు ఆదియందు ఆ కాలంలో పాత నిబంధనలో నరులను సృష్టించినందుకు సంతాపం నొందాడు. అలాగే ఇప్పుడు ప్రభు దూరస్థులమైన మనవల్ని, మన అతిక్రమణ చేత మనం చచ్చిన వారమైన మనవల్ని, మృతులైన మనవల్ని సజీవులుగా తన రక్తం ఇచ్చి మనం తిరిగి లేపి ఇప్పుడు ఆయన మన నిమిత్తం సంతాపపడే విధంగా మన విశ్వాసం ఉండకూడదు. చెప్పాలి, మనం ఆయన అందుకు కృప పొందిన వారమై ఉండాలా. అప్పుడు మన కుటుంబాలకు దీవెన, ఆశీర్వాదం, నెమ్మది. అందుకనే దేవుని వాక్యంలో మనం చదువుకున్న సన్నివేశంలో ఏమని రాయబడిందంటే 10 మంది వచ్చి అయ్యా మనం ఇంకా ఆ దేశంలో ప్రవేశించలేము అని చెప్తే ఇద్దరు వచ్చి ఏం చెప్తారు? వలదు అలా మాట్లాడారంటే మీరు నష్టపోతారు. ఆ దేశం మన కోసం నిర్మించబడింది. ఆ దేశం మన కోసం నిర్మించబడింది. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అందులో ప్రవేశించడానికి మనం ఏ యుద్ధాలు చేయవసరంలా, మనమే కష్టపడాల్సిన అవసరం, శ్రమ పడాల్సిన అవసరం. వారు యోర్దాను దాటంగానే యోర్దాను దాటారు. ఎరికో కోట కూడా అడ్డం వచ్చినాయి. వారు యుద్ధం చేస్తారా? ఆ ప్రాకారాలను కోలుగొట్టడానికి వారు ఏమైనా కష్టపడ్డారా? దేవుణ్ణి స్తుతించారంటే నీవు దేవుణ్ణి మహింపరిచే గొప్ప గుణం ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి. నీ యందు దేవుడు ఆనందించాలంటే నువ్వు దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి. అర్థమవుతుందా మీకు? మన యందు ప్రభు ఆనందించాలంటే మనం ఎవరు స్తుతించాలా? చెప్పండి, ఎవరు స్తుతించాలా? దేవుని స్తుతించాలి. మనుషుల్ని కాదు స్తుతించేది. దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నీవు ఉంటే నీ ముందున్న ఎరుకోలు, యోర్దాను, ఎర్ర సముద్రాలు, మారాలు అలాంటివి అనేకమైనవి మధురంగా మార్చబడతాయి. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు. దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు మన ఎదుటిలో ఉన్న ఎరుకోలు, యోర్దాను, ఎర్ర సముద్రాలు, మారాలు ఎలాంటి సంఖ్యలైనా, ఎలాంటి అవమానకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతామేమో అని భయం మనకుండా, కానీ మనం దేవుని స్తుతిస్తూ దేవుని అడుగుజాడలో నడుస్తూ దేవునితో ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం కలిగి ఉంటే, మన విశ్వాసమందు నిలకడగా ఉంటే, మన హృదయం మన యందు దోషారోపణ చేయకోకుండా ఉంటే అప్పుడు దేవుడు మనల్ని విజయవంతమైన జీవితాన్ని మనం అనుగ్రహిస్తాడు. ఏ విధంగా ఇక్కడున్న నోవాహు కృప పొందిన వాడయ్యాడో నీవు కూడా కృప పొందిన వ్యక్తిగా మారిపోతాం. మనం ఎలా ఉండాలంటే కృప పొందిన వ్యక్తులుగా ఉండాలి. దేవుని చేత కృప పొందే వ్యక్తులుగా మనం ఉండాలి. 10 మంది చెప్పిన సాక్ష్యము విశ్వాసులు ఏం చేసిందంట? వారందరినీ భయపెట్టేసి అవిశ్వాసుల యొక్క సాక్ష్యము, అవిశ్వాసుల యొక్క మాటలు మనల్ని ఏం చేస్తాయంట? భయపెట్టేస్తాయి. వారి విశ్వాసుల అవిశ్వాసులు అనేది వారి ప్రవర్తనే చెప్తారు కదా. మనం చెప్పగలమా లేదా? వారి ప్రవర్తన చూసి వారు ఎట్లాంటి వారి మాట ఎంతవరకు నమ్మక సత్యం కలిగిందో చెప్పగలం. కాబట్టి ఆ వారి ప్రవర్తన బట్టే మనం మాటలు తీసుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్న సభలో దేవుడు మనతో చెప్పే మాట, ఈ గొప్ప ఆశీర్వాదకరమైన మాట, దీవెనకరమైన మాట, ఈ వర్తమానం ఏంటంటే దేవుడు మరి నోవాహు కాలంలో ఉన్న మనుషులను చూసి సంతాపం నొందాడంట. ఏంటంట? సంతాపం నొందాడు. ఈనాడు మన కొరకు కార్చిన రక్తం, ఆ అమూల్యమైన రక్తం, ఆయన మన కొరకు బలి అయ్యాడు. ఆయన మన కొరకు సజీవ యాగంగా తాను సమర్పించుకొని ఎన్నో శ్రమలు, అవమానాలు, నిందలు ఎదుర్కొని ప్రభువారు అంత గొప్ప శిలువ శ్రమను అనుభవించి తన కోసం ఏమైనా ఇంచైనను ఉంచుకునక తన శరీరం అంతా కూడా నాగల సాల వలె దున్నబడి
అంతగా హింసించబడటానికి, అంతగా నిందించబడటానికి కారణం ఏంటంటే మన యందు ఆయన ఆనందించాలని, మనల్ని ఆయన ప్రేమ యందు బద్ధులమై ఉండటానికి దేవుడు మన కొరకు మరణించాడు. ఆయన మరణించి తిరిగి లేచి మనకి పునరుద్ధానాన్ని అనుగ్రహించాడు. మనము మన అతిక్రమముల యొక్క, పాపముల యొక్క ఆ కాడి కింద నుంచి, ఆ సమాధిలో నుంచి, ఆ గోతిలో నుంచి ఆయన మనల్ని లేపాడు. అయితే మనం ఎలా ఉండాలి? మరలా చెప్పండి. ఆ గోతిలోకి వెళ్ళి లోతు చూసి వస్తా ఉన్నామా? దగ్గర చప్పట్లు కూడా జనం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యాకోబు బావి కాడ దేవుడు ఒక్కసారి మాట్లాడాడంట. చెప్పండి, ఒక్కసారి మాట్లాడాడంట. ఆమె జీవితం మారిపోయిందా మారిపోలేదా? కానీ మన జీవితాల కొరకు ప్రభువారు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు, పలుమార్లు మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి మన జీవితం దేవునికి సజీవ సాక్ష్యంగా ఉంటే గొప్ప విషయం ఏంటంటే అపవాది ఒక అవకాశం కలిగి ఉంది. అది ఏంటంటే దేవుడు మన తలంపులకు, మన ఊహలకు కంచి వేయాలి. ఏంటంట? మన తలంపులకు, మన ఊహలకు కంచి వేయాలి, మన నేత్రాలకు కంచి వేయాలి, మన చెవులకు కంచి వేయాలి, మన నోటికి కంచి వేయాలి. అందువల్ల అపవాదికి మన వల్ల పడేయటం సులభం అయిపోయింది. చెప్పండి, అపవాదికి మనం పడేయటం సులభం అయిపోయింది. మన వల్ల అవమానానికి గురి చేయడం సులభం అయిపోయింది. మనం దేవునికి దూరం చేయడం అనేది సులభం అయిపోయింది. కాబట్టి మనకి ఏం కుదరట్లేదంటే మన కళ్ళకి, మన చెవులకి, అంటే చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, ఇలాంటివి మనం అరికట్టుకోవడానికి మనం కంచేసుకోలేకపోతున్నాం. దేవుడు మన హృదయాన్ని కంచేసుకోమంటే మనం కంచేసుకోలేని స్థితిలో ఉన్నాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 7వ వాక్యం చూడండి. 7వ వాక్యము ఒక మాట రాయబడింది. అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకును అనే మాట రాయబడింది. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24 వచ్చి చూడటం. 21 కానీ 20 నుంచి చదవండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమునిచ్చును. ఏంటంట నీ హృదయంలో నుంచి ఏం బయలుదేరాలంట? చెప్పండి. బస్ స్టాండ్ లో నుంచి రైలు బయలుదేరిద్దా? బాగా చెప్పండి. ఇది నవ్వుతారా? బస్ స్టాండ్ లో నుంచి రైలు బయలుదేరిద్దా? నువ్వు రైలు ఎక్కాల్సిన చోటకి వెళ్ళకోకుండా రైలు ఎక్కడానికి టికెట్ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి రైలు రాలేదు రాదు రైలు. బస్ స్టాండ్ లో బస్సు బయలుదేరింది, రైల్వే స్టేషన్ లో రైలు బయలుదేరింది, ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ బయలుదేరింది కదా. ఇక్కడ ఏమన్నాడు? నీ హృదయంలో నుంచి ఏం బయలుదేరాలంట? జీవధారలు బయలుదేరితే నువ్వు దేవుని కృపను పొందుకుంటావు. నోవాహుకులైన నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. ఇదే సామెతల గ్రంథంలోనే రాయబడిన మాట ఏంటంటే, గుణవతి అయిన భార్య దొరుకుంటే ఆరు దాచిన కుటుంబం కంటే అమూల్యమైన, ముత్యము కంటే అమూల్యమైనదంట. ముత్యము కంటే అమూల్యమైన వ్యక్తిగా ఎవరికి? నీ దేవునికి. నీ కోసం కష్టపడి తన ప్రాణం ఇచ్చిన దేవునికి నువ్వు ఎలా ఉండాలంటే ముత్యము లేక ఉండాలంటున్నాడు. ముత్యము లేక నువ్వు అలంకరణగా ఉండాలి. ఆయనకి నువ్వు అలంకరణగా ఉండాలి, కానీ అవమానకరంగా ఉండకూడదు. అవమానకరంగా ఉన్నట్లయితే దేవుడు మరి నిన్ను విడిచిపెట్టేవాడిగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో వారందరం చూసి ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే 5వ వచనంలో, నరులను నేను భూమి మీద నిర్మించినందుకు నేను సంతాపం నొందుతున్నాను అన్నాడు. ఆయన సంతాపం నొందుతున్నానని చెప్పాడు. ఆ జనమంతయు, ఆ తరమంతయు వారి ప్రవర్తన తీరులో చెడిపోయారట. వారి ఆలోచనలు చెడిపోయాయట. వారి ఆలోచనలే కాదు, వారి ఆలోచనలు, వారి ఊహలు, వారి తలంపులు సమస్తం నిర్మూలంగా వారు నాశనం చేసుకునేటట్టుగా చెడిపోయారట. వారు తమను తాను చెడగొట్టుకున్నారని రాయబడింది. ఆ 12వ వచనంలో, 6వ అధ్యాయం 12వ వచనం రాయబడిన మాట ఏంటంటే, వారిని వారు చెడగొట్టుకున్నారు అని రాయబడింది. వారిని వారే చెడగొట్టుకున్నారని, దేవుని కృపను పోగొట్టుకున్నారని రాయబడింది. అందుకని వారందరిలో కూడా
దేవుని కృపను పొందుకున్న వ్యక్తిగా ఎవరున్నారయ్యా అంటే ఒక వ్యక్తి మనకు ఆదర్శంగా మార్గదర్శిగా కనపడుతున్నాడు. ఆయన ఎవరంట? నోవాహు. నోవాహుని గురించి 7:7 చదవండి. ఆదికాండం 7:7 ఏ వయసులో నోవాహు కుటుంబం నోవాహు లోబడిందో చూద్దాం. అప్పుడు నోవాహు ఆ ఓడలో ప్రవేశించింది. అక్కడ వయసు రాయబడి చూడండి ఒకసారి. ఆ 7:7 వారు కానీ నోవాహుకి ఏ వయసులో 600 సంవత్సరముల 2వ నెల 600 సంవత్సరములు. 600 సంవత్సరాలు చెప్పండి. 600 సంవత్సరాలు కుర్రోడేనా? చూడండి అందరిక 600 సంవత్సరాలు అప్పుడు నోవాహు ఎలా ఉన్నాడు? కుర్రోడు లేకున్నాడా? ముసలోడేనా? ముసలోడే కదా. భర్తకు లోబడిందా భార్య? లోబడలేదా? అదే ఆమెకు అలంకరణ, అదే ఆమెకు అందం. ఆ కుటుంబానికి ఈ రోజు మనం చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ కుటుంబం ఆ వయసులో ఉన్న వ్యక్తికి, ఆ వయసులో ఉన్న వ్యక్తి యొక్క భక్తి జీవితానికి లోబడిపోయింది. అది అలంకరణ, అది దీవెన, అది ఆశీర్వాదం. భర్తకు లోబడటం. ఇంకోటి ఏంటో తెలుసా? కుమారులు లోబడ్డారు. కోడళ్ళు కూడా లోబడ్డారు. ఎంత గొప్ప దీవెన. మన కుటుంబాల్లో ఇంట్లోకి వెళ్తేటప్పుడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాగ్దానాలు పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం? బయటకు వచ్చేటప్పుడు ఏం పెట్టుకుంటాం? వెలుపులకు వెళ్ళిన దీవెనే, లోపలికి వచ్చిన దీవెనే అని పెట్టుకుంటారు కొంతమంది. అవునా? నిరాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడు. ఎట కాపాడతాడు? ఎట దీవిస్తాడా? ఆయన మనల్ని యందు ఆనందిస్తేనే ఆ దేశంలో మనల్ని ప్రవేశపెడతాడు. ఆయన మన యందు ఆనందిస్తే ఆయన మనల్ని ప్రవేశపెడతాడు. ఆయన మన యందు ఆనందించని వల్ల మనం ఆ దేశంలో ప్రవేశింపలేము. కాబట్టి మనము మన యందు ప్రభు ఆనందించేలాగున్న మన ప్రవర్తన, మన ఆలోచన, మన యావత్తు, మన ఆలోచనలకి, మన తలంపులకి, మన చెవులకి, మన కంటికి, మన హృదయానికి మనం కంచి వేసుకునే వారిగా ఉండాలని దేవుడి మధ్యాహ్న స్థలంలో మనల్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన నిర్మించమన్న రీతిలో నిర్మించుకున్నారు వారు ఓడను. వారు నిర్మించుకునేటప్పుడు అనేకులు ఎగతాళి చేసి, అనేకులు అవమానం చేసి, ఇక్కడ వాడ ఎక్కడ ఊరు నడిబొడ్లో కడుతున్నారు, ఈ ఊరు నడిబొడ్లో ఎలా ప్రవాహం వచ్చింది, ఎలా సముద్రం వచ్చింది, ఎలా పొంగుద్ది, ఎలా అసలు ఇక్కడ ఎందుకు కడతారని ఎంతో అవమానం చేశారు. ఎన్ని రకాలుగా అవమానం చేశారు. కానీ వారు ఎక్కడైనా సిగ్గుపడ్డారా? సిగ్గుపడలేదు. వారు సిగ్గుపడకపోవడానికి గల కారణం ఏంటి చెప్పాలి? వారు దేవుని మీద విశ్వాసం ఉంచారు. కాబట్టి మరి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి మన ప్రవర్తన, మన ఆలోచన, మన నోటి మాటలు, మన కంటి చూపు, మన చెవులు ఎవరిని మహింపరచాలా? దేవుని మహింపరచాలా. ఎందుకు మహింపరచాలంటే నీ హృదయంలో నుంచి ఏం బయలుదేరాలా? జీవధారలో బయలుదేరాలి. నీ హృదయంలో నుంచి జీవధారలో బయలుదేరితే నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఎరుకో పట్టణ ప్రజలు ఒకసారి ఎలీషా దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారట. అయ్యా, ఈ పట్టణం ఎంతో విశాలమైన భూమి కలిగింది, విస్తారమైన భూమి కలిగింది. ఈ పట్టణం ఎంతో మంచి బలమైన సారవంతమైన భూమి. కానీ ఇక్కడ ఒక నీరు ఉంది. ఆ నీరు అక్కడి నుంచే అంతా ప్రవహించాలా? కానీ అందులో నుంచి వచ్చే నీళ్లు మాత్రం ఎట్లున్నాయంట? చేదుగా ఉన్నాయంట. ఆ నీళ్లు ఎక్కడ పడితే అక్కడ ఆ భూమి నిస్సారమైపోతుంది. బాగా వినండి, ఇది మీరు అర్థం చేసుకునే కోణంలో చెప్తున్నా. భూమి మంచిదే, ఆ ప్రాంతము, ఆ భూమి విశాలమైనది, ఈ భూమి ఎంతో మంచిది. కానీ అది ఎక్కడైతే ఆ నీళ్లు పడతాయో ఆ నీళ్లు పడ్డ ప్రాంతం అంతా ఏమైపోతుంది? నిస్సారమైపోతుంది. ఇప్పుడు ఏది శుద్ధ అవ్వాలి? నీళ్లు శుద్ధ అవ్వాలి. ఆ ఓట, నీటి ఓట శుద్ధ అవ్వాలి. నీటి ఓట ఆశీర్వదించబడాలి. అందుకని ఏమన్నాడంటే నీ హృదయంలో నుంచి దేవదారులు బయలుదేరాలి, మృతదారులు కాదు బయలుదేరేది. కాబట్టి దేన్ని శుద్ధంగా చేసుకోమన్నాడంటే ఆ ఓటను శుద్ధం చేసుకోమన్నాడు. అందుకని ఎలీషా గారు ఏం చెప్పాడంటే ఒక కొత్త గిన్నె తీసుకురండి, ఆ గిన్నెలో ఉప్పు వేసి తీసుకురండి అన్నాడు. ఈ రెండు సాదృశ్యాలు నాకు బాగా చెప్తా వినండి. ఒక గిన్నె తీసుకురండి, క్రొత్త గిన్నె, అందులో ఉప్పు వేసి తీసుకురండి. అది తీసుకొచ్చారు. ఆ క్రొత్త గిన్నెలో ఉన్న ఉప్పుని నీటిలో వేసి ఈ నీళ్లు ఈ రోజు నుంచి మధురంగా మారాలని ప్రార్థన చేశారు. మధురంగా మారిందా? అనుమానంగా ఉంటే ఇప్పుడు వెళ్ళి చూసినా కానీ ఎలీషా బుక్ అని పేరు ఉండదు దాని మీద.
ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇంత గొప్ప దీవెన ఎందుకయ్యా అంటే ఆ ఓటలో నుంచి వచ్చే నీరు మధురంగా మార్చాడు దేవుడు. నిన్ను కూడా, నీ హృదయాన్ని కూడా మధురంగా మార్చాడు. నీలో నుంచి బయలుదేరే ఆ జీవజల ఓట నీ కుటుంబానికి, నీకు, నీ కుటుంబ సభ్యులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలని, చెప్పండి, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారాలని ఆయన నిన్ను నూతన పరిచాడు. నూతన పాత్రగా, చెప్పండి, కొత్త పాత్రగా ఉన్నారా, పాత పాత్రగా ఉన్నాను నేను? మనం అందరం ఎలా ఉన్నాం? క్రీస్తులో ఉన్నప్పుడు నూతన పాత్రగా మార్చబడ్డాం, నూతనమైన వారిగా ఉన్నాం. ఉప్పు నిస్సారమైతే, చెప్పండి, దేనికి పనికిరాదు. మన నోట్లో నుంచి వచ్చే మాటలు నిస్సారమైన మాటలు అయితే దేనికి పనికిరాదు. ఆశీర్వాదకరమైన మాటలు పలకాల, అది గొప్ప దీవెన. ఇప్పుడు నేను ఎవరైనా దీవించాలనుకో, వారు దీవెనకు పాత్రలు అయితే దీవించబడతారు. ఒకవేళ వాళ్ళు దీవెనకు పాత్రలు కాలేదనుకో, అది తిరిగి గోడ కొట్టిన బంతి ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా స్పీడ్ గా మనకు వచ్చి అనుగ్రహించబడతాయి. వాడు దీవించబడకపోయినా కానీ, వాడు దీవించకపోయిన మనల్ని మన దీవెన మనమే తెచ్చుకుంటాం మరలా. అర్థమవుతుందా? అప్పుడు మన హృదయంలో నుంచి, మన తలంపుల్లో నుంచి, మన ఊహల్లో నుంచి, మన ఆలోచనలో నుంచి ఏం రావాలా? జీవధారం రావాలా, జీవధారం రావాలా. మనకి ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. దేవుని మీద ఉండాలి. ప్రధానం చేయబడిన క్రీస్తు మీద ఉండాలి. మనకి శిరస్సుగా ఉన్న క్రీస్తు మీద ఉండాలి. వాక్యం మీద ఉండాలి. ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం. వాక్యం మీద లేకుండా మనం దేని మీద మన హృదయాన్ని, మన దృష్టిని కేంద్రీకరించినట్లయితే మన కుటుంబాలు పాడైపోతాయని, మన కొరకు ఆయన కార్చిన రక్తం వలన ఆయన సంతాపం ఉంటాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. ఆ సంఖ్యాకాండంలో చెప్పబడిన మాట, మన యందు దేవుడు ఆనందించినలా మనం ఆ దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింపజేస్తాడు అని వారు సాక్ష్యం ఇస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న సాక్ష్యం కూడా నీ యందు దేవుడు ఆనందించినలా, నీవు ఏదైతే ఆశిస్తున్నావో, నువ్వు ఏదైతే పొదుపు కలిగి ఉన్నావో, నువ్వే ఉన్నతమైన స్థితిని అయితే, ఏ ఉన్నతమైన ఆశీర్వాదం, ఏ ఉన్నతమైన దీవెనను, ఏ పేరును, ఏ ప్రత్యేకమైన గుర్తింపును నువ్వు కోరుకుంటున్నావో, ఏ ఖ్యాతిని నువ్వు కోరుకుంటున్నావో, వాటన్నిటికంటే నువ్వు ఊహించిన వాటికంటే అద్భుతమైన మేలును చేయగలిగిన వాడు ఆయన. ఆయన భూమి మీద ఉన్న సమస్త మనుషులు నిర్మూలమైపోయారు నోవాహు జలప్రలయంలో. ఎన్ని రోజులు కురిసిందంట? చెప్పండి. 40 రాత్రి పగలు కురిసిందంట. 40 రాత్రి పగలు కురిస్తే పర్వతాలు మునిగిపోయింది. ఏ పర్వతం కూడా కనపడదు, పర్వతాలు మునిగిపోయింది. పర్వతాలు మునిగిపోయింది. ఆ విధంగా కురిసింది వాన. కాబట్టి మరి ఒక్కరోజు కురిసిన వానకి మన దగ్గర ఉన్న పరిసర ప్రాంతాలు ఏమైపోయినాయి? నీట మునిగిపోయి, ఈ రోజు బంధువులకు ఫోన్ చేస్తే ఫోన్ వెళ్తల్లా, వారు ఏమైపోయారో, ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి కూడా సరైన కరెక్ట్గా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ 30 కిలోమీటర్లు ఉన్నది. ఎంత భయంకరమైన విపత్తులో ఉన్నారు. అలాంటి విపత్తులు మనకు రానికోకుండా ఎన్ని ఆపదల నుంచి దేవుడు మనకు కాపాడుంటాడు. చెప్పండి, ఎన్ని ఆపదల నుంచి, ఎన్ని ప్రత్యేకమైన దేవుని కృప మన మీద ఉంచి, ఎంత దీవెనకరమైన పరిస్థితిని మనకు కల్పిస్తే ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఆయన యందు ఆనందించే వారిగా ఉన్నాం. కనుక మనము ఆయన యందు ఆనందిస్తాం. ఆయన మన యందు ఆనందించినట్లా మనల్ని మరి క్షేమకరమైన స్థితిలో, దీవెనకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన స్థితిలో మనము అక్కరలేని వారిగాను, అనేకులకు మాదిరికరమైన వారిగాను దేవుడు మనం నిలబెట్టాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే ఆయన మన యందు ఆనందించే గొప్ప ప్రవర్తన కలిగి, గొప్ప ఆశీర్వాదం కలిగి, గొప్ప దీవెన కలిగి ఉండాలి. నేను ఒక చిన్న సాక్షి చెప్పి వాక్యం ముగిస్తా. మా అమ్మ వాళ్ళ నాన్నకి 12 మంది పిల్లలు. ఇది బాగా వినండి, 12 మంది పిల్లలు. మా తాతయ్యకి 5 కూతుళ్ళు, 7 కొడుకులు. 2 కొడుకులు పెళ్లి కాకముందు చిన్నప్పుడు చనిపోయారు. పెళ్ళైన వాళ్ళు 5 వాళ్ళు, 5 వీళ్ళు ఉన్నారు. అయితే దగ్గరలో ఉన్నవారు అందరు తలొక ప్రాంతానికి వెళ్ళి పరిచర్యలో ఉన్నారు. దగ్గరలో ఉన్నవాళ్ళు మా తాతయ్యని ఎలాగా చూశారు, మా అమ్మమ్మని ఎలాగా చూశారంటే పసిపిల్లలను చూసినట్టు చూశారు. పసిపిల్లలను చూసినట్టు చూశారు. 6 సంవత్సరాల మా అమ్మమ్మకి అగ్గిస్తోడికి చిన్నపిల్లకి లాగా నీళ్లు పోస్తూ మా అమ్మమ్మని ఏ విధంగా చిన్న పిల్లలు ఎత్తుకున్నట్టు ఎత్తుకొని చేతుల మీద తీసుకెళ్లి పెట్టేవాళ్ళు. ఏ రోజు వారు కొనగటం సనగటం నేను చూడ. కోడళ్ళు కానీ కొడుకులు కానీ, కూతుళ్ళు ఎవరు కూడా, కూతురు 5 కూతురు అన్నారు కదా, 5 కూతురు చూస్తారని చాలా మంది అనుకున్నారు. కూతుళ్ళు అందరూ చాలా దూరాన్ని ఉన్నారు. చూసే మనసు ఉంది, మంచిది, సంతోషం. కానీ కొడుకులు వాళ్ళ అమ్మని వాళ్ళ కూతురులన్నా అంత బాగా చూసారో చూడదు నాకు ఏం కానీ, పసిపిల్లలు ఎత్తుకున్నట్టు ఎత్తుకొని కొడుకులు కోడలు నీళ్లు పోసి ఎంత పరిచయం చేశారు. ఆ దీవెన ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు.
ప్రతి ఇంట్లో డాక్టర్ ఉన్నాడు, ప్రతి ఇంట్లో గొప్ప ఆశీర్వాదం ఉంది, ప్రతి ఇంట్లో గొప్ప దీవెన ఉంది. వారేమి ఎకరాలు బంగారాలు బ్యాంక్ బ్యాలెన్స్ మా తాత ఏమి ఇలా అర్థమవుతుంది మీకు. ఆయన మంచి ప్రేమ ఎలా ఉంటుందో పంచిపెట్టాడు అంతే. ఆయన నిజమైన క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో పిల్లలకు పంచాడు. ఇలా పెద్దగండి ఇలా ఉండండి అన్నాడు అంతే. ఆయన ఆస్తుల్లో ఏ ఆస్తి కూడా పిల్లలు పంచుకోవాలి పెద్దగా. కోట్లు విలువ చేసే ఆస్తులు ఏమి మా తాత పంచలా, ప్రేమను పంచాడు. ఆయన ఆ వృద్ధాప్యమందు 98 సంవత్సరాలు 96 సంవత్సరాలు అప్పుడు ఎట్లా బతికాడంటే ఒక్కొక్కరు 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు పసిపిల్లలు చూసుకున్నారు. రేపు ఆదివారం నేను చనిపోతానయ్యా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దంటే వీళ్ళు బలవంతంగా హాస్పిటల్ తీసుకెళ్ళారు. నేను చనిపోతాను అనే ఎప్పుడైతే ఆయన నోటి నుంచి వచ్చిందో ఆ మాట కోసం భయం వేసి తీసుకెళ్ళారు. ఎందుకు నేను చెప్తున్నానంటే అత్తమామల్ని ఏ విధంగా చూసుకోవాలో నేర్చుకోవాలి. అత్తమామల్ని మనం ఏ విధంగా చూసుకోవాలి. మనం సంఘంలో యేసుక్రీస్తు సంఘం అనేది ఒక ప్రత్యేకమైన ఆదర్శవంతమైంది. ఈ భూమి మీద చెప్పాలా, ఈ భూమి మీద అనేకమైన సంఘాలు ఉన్నాయి. కులానికి ఒక సంఘం ఉంది, ఉందా లేదా? కులానికి ఒక సంఘం ఉంది. ఆ సంఘం కాదు ఈ సంఘం. ఈ సంఘం క్రీస్తు ప్రేమ కలిగిన సంఘం. తల్లిదండ్రుల పట్ల అత్తమామల పట్ల మనం ఒక ఆదర్శవంతమైన వారిగా ఉంటే మన కుటుంబాలు తరతరాలు దీవించబడతాయా? నోవాహు కుటుంబం తరతరాలు దీవించబడటానికి గల కారణం వారి కొడుకులు కోడలు. లేకపోతే నోవాహు భార్య అనేవాడు దేవుడు అనేవాడా? చెప్పండి. నోవాహు భార్య. లోతు భార్యకి ఏం లేదంటే దేవుని పట్ల విధేయత లేదు, విశ్వాసం లేదు. ఎందుకు లేదంటే ఎక్కడి నుంచి వచ్చింది లోతు భార్య? అబ్రహాము వెంబడొచ్చారు. అలాంటి అబ్రహాము వెంబడి వచ్చిన లోతు భార్య అబ్రహాముతో సమానమైన ఆస్తిని చూశారు, ఐశ్వర్యాన్ని చూశారు. ఎన్నిక లేని ఇళ్ళు, దిక్కులేని ఇళ్ళు. అక్కడికి అబ్రహాము వెంబడి వచ్చినాక అబ్రహాముతో సమానమైన ఆస్తిని ఐశ్వర్యాన్ని చూశారు, సుఖ సంతోషాలను చూశారు, పనివారిని చూశారు. కష్టపడే పని లేదు. అంత గొప్ప దీవెనకరమైన స్థితిని దేవుడు వారికి ఇచ్చాడు. విశ్వాసే ఒక పిలువబడిన అబ్రహాముతో వెంబడించినది. అంతటి విశ్వాసాన్ని, అంతటి గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలను చూసిన వాళ్ళు మరలా లోకం వైపు వెళ్ళిపోయి, లోక ఆశల వైపు వెళ్ళిపోయి, దేవుడు చేసిన మేలు, దేవుడు ఇచ్చిన దీవెన, ఆశీర్వాదం, అన్ని సుఖము సంతోషం అన్ని మర్చిపోయారు. భ్రష్ట సంతోషాల కోసం ఎగబడి అటు వెళ్ళిపోయి ఆమె ఆశ ఏమైపోయింది? మరలా అటే ఉండిపోయింది. చెప్పాడు, ఒరే నాయన ఈ పట్టణాన్ని కాల్చివేస్తున్నాను, మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి. బయలుదేరారా? బయలుదేరుతున్నా గుడ్డలు చదువుకుంటున్నా, బ్యాగ్ చదువుకుంటున్నా, ఇంకా టీవీ ఉంది అది చదువుకుంటున్నా, ఇంకా అది చదువుకోండి. ఈ లోకాల సంబంధమైన అన్ని నేను చదువుకుంటా, మొయ్యలేనంత మూట తయారు చేసుకుంటాను. ఒరే నాయన మీరు ఒట్టోలు పరిగెడితేనే ఈ నొప్పులు మీ మీద పడకుండా బయలుదేరతారు. ఇక్కడ నేను 5 మోసుకెళ్ళాలి ఈ మోసుకెళ్ళాలన్నారంటే ఎండది మీరు బయలుదేరలేరు. హెచ్చరిస్తున్నాడు. ఎంత చెప్పినా ఇంట్లో ఇక లాభం లేదని దేవదూత చేతులు పట్టుకొని ఊరేలుపులకు తీసుకెళ్ళింది. చూసారు, చదివారు మీరు? ఊరేలుపుల వరకు దేవదూత చేయి పట్టుకొని తీసుకెళ్తే ఆడకు పోయి చెయ్యిడిచి పెట్టి ఇక మీరు పరిగెత్తండి, వెనక్క తిరిగి చూడకుండా పరిగెడుతున్నాడు. అమ్మగారికి రోజు సాయంత్రం పూట ఆడవాళ్ళు ఎక్కువగా కొన్ని చోట్ల ఏం చేస్తారంటే పచ్చీసులు ఆడతారు. చూసావా? సాయంకాలం నలుగురు కూర్చొని పచ్చీసులు ఆడేవాళ్ళం, లేదా ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం. ఈ టైంలో నా స్నేహితురాలు ఏం చేస్తుందో, నా బంధువు ఏం చేస్తుందో వెనక్కి తిరిగి చూస్తుంది. బంధువులు ఉన్నారు అక్కడ. నీ సొంతూరు అది అన్నారు. చెప్పండి, సొంతూరా? నీ భర్తూరా? కాదు. నీ భర్తకు లేని బంధువులు, నీ భర్తకు లేని స్నేహితులు ఎవరాళ్ళు? ఉప్పు స్తంభం అవడానికి కాకపోతే దెబ్బతో వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఈరోజు ఆదర్శంగా మిగిలిపోయింది. కాబట్టి ఎందుకు ఈ వర్తమానం అనేది ప్రభు చెప్తున్నాడంటే, మన యందు దేవుడు ఆనందించేలా కొదువు లేకోకుండా చూసుకుంటాడంటే ఆయన. మనం చెప్పండి, ఎలాగో కొదువు లేకోకుండా చూసుకుంటాడు. కొదువు లేని ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, దీవెన్ని నువ్వు ఊహించలేనివి. దేవుడు చేసే కార్యాలు ఏది కూడా నరులు ఎవ్వరు కూడా ఊహించరా? ఎవరు దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు ఫలానా వ్యక్తికి ఈ ఆశ్చర్యకార్యం దేవుడు చేయబోతున్నాడు అన్న ఎవరైనా సాక్ష్యం చెప్తే దానికి 1000 భిన్నైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. బైబిల్లో ఆదర్శంగా ఉన్నవారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, అంత ఆశీర్వాదం నీవు, నీ కుటుంబం, నీవు, నీ బిడ్డలు, నీవు, నీ భర్త, నీ తల్లిదండ్రులు చూడాలి అంటే, నీ గొప్ప దీవెనకరమైన కుటుంబంగా నీవు ఉండాలి అంటే ఎవరు లేకుండా? నోవాహు లేకుండా, నోవాహు భార్య లేకుండా, నోవాహు కొడుకులు లేక, కోడలు లేకుండా. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం ముగిస్తున్నాను.
దేవుడు మీ యందు ఆనందించినలా, మన యందు ఆనందించినలా మన కొరకు కట్టబడుతున్న ఆ పట్టణములు వినండి ఏంటంట అక్కడ ఏమైపడింది 14వ వచనం సంఖ్యాకాండంలో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశములో మీరు వెళ్ళాలంటే ఏమన్నాడు, మీ అందు ఆయన ఆనందించాల. మన కొరకు కట్టబడుతున్న ఆ మహా పట్టణంలో పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే మన యందు దేవుడు ఆనందించేవాడిగా ఉండాలి. దేవుడు మన వెనుకడిలో మాటలు దీవించి ఆస్వాదించి తన కృపలో మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచి తన మాటలు వినేవారిగా, తనను వెంబడించేవారిగా, తన వాక్యం పట్ల ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమె తల వంచని ప్రార్థన చేసుకుందాం.